రికార్డింగ్ నెంబర్ 120. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. రాక్షసునితో పోరాడుచున్న వరాహమూర్తితో బ్రహ్మ ఇట్లనెను: నీవు దివ్యమూర్తివి, పరమాత్మవు. ఇతడు పాపాత్ముడు, రాత్రులయందు చరించు రాక్షసుడు. నేనిచ్చిన వరముల గర్వముచే మదించి లోకములను బాధించుచున్నాడు. విపరీత ప్రవర్తన గలవాడు. వీనిని వెంటనే చంపక ఈ విధముగా చెలగాటమాడుట నీకు తగదు. వీనిని బలి చేసినచో భూదేవికి శుభము కలుగును. నక్తంచరుడు అనగా అజ్ఞానము అను రాత్రియందు చెరించువాడు. అతడే అహంకారము. అతడు కూడా బ్రహ్మ సృష్టిలోని వాడే కనుక అహంకారమునకు గల సామర్థ్యములన్నీయు బ్రహ్మచే దత్తములైన వరములే. వానిని బలి చేసినచో భూదేవికి శుభమగుననగా అహంకారము తొలగినచో దేహము ధరించిన వానికి జన్మము శుభమగునని అర్థము. పిల్లవాడు చేతితో భయంకరమైన సర్పమును పట్టుకొని ఆడుకొనున్నట్లు నీవి రాక్షసుని చంపక అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఇప్పుడు అభిజిత్ అనబడు మంచి ముహూర్తము జరుగుచున్నది. రాక్షసుని చంపుటకిదియే అనుకూలమైన వేళ. ఇటుపైన సంధ్యాకాలము సమీపించిన కొలదియు రాక్షసునకు బలం ఎక్కువ. ఇతడు మాయాబలము కలవాడు. సంధ్యాకాలము సమీపించిన కొలదియు రాక్షసుని సంహరించుట కష్టమగును. కనుక వెంటనే వీనిని చంపి సజ్జనులకు హితము చేయుము. బ్రహ్మ సృష్టి అనబడు కాలము అహోరాత్రముగా భావింపగా వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన కాలము మిట్ట మధ్యాహ్నము వంటిది అని 3వ సంపుటము చివర వివరింపబడినది. సాయం సంధ్యలో దితిగర్భము ధరించి చీకటిని సంతతిగా బడసెను. దీనిని బట్టి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ ప్రతి కల్పమునందునో జరుగుచుండుననియు బ్రహ్మకు రాత్రి వంటిదనియు తెలియచున్నది. జీవులలో బ్రహ్మ ఆత్మస్వరూపుడుగా ప్రకాశించుచుండును. బ్రహ్మ యందును జీవుల యందును పరమాత్మ స్వరూపుడుగా నారాయణుడు ఉండును. అతనికి అజ్ఞానం అంటదు. బ్రహ్మరూపుడైన ఆత్మకు కూడా అంటదు గాని వాని నుండి సృష్టింపబడు మనసు, ఇంద్రియములు, బుద్ధి అనువానికి అహంకార రూపముగా దితి సంతతి సోకును. కానీ ఈ అహంకారము లోపల వాసుదేవుని రూపమున నారాయణుడుండును. ఈ అహంకారము లోపల వాసుదేవుని రూపమున నారాయణుడుండును. కనుక మరల అహంకారమును అంతము చేసి తన అస్తిత్వమును స్థాపించును. ఇదియే వరాహావతార కథ. ఇది జరుగుట జీవి ప్రజ్ఞకు మిట్ట మధ్యాహ్నము వంటిది, అనగా తన్ను తాను తెలుసుకొను దర్శనము. కనుకనే దీనికి సంకేతమైన మధ్యాహ్న కాలమున మన దేహములకు క్రీనీడ ఉండదు. అటుపైన సాయంకాలము సమీపించు కొలదిని క్రీనీడ మనకన్నా పెద్దదిగా పెరుగుచుండును. ఆత్మదర్శనము చేసిన వానికి అహంకారం ఉండదు కనుక చీకటి పెరుగదు. బ్రహ్మ ఇట్లు పలుకుచుండగా ఏమి జరుగునో అని దేవతలందరూ గుంపులు గూడి చూచుచుండిరి. బ్రహ్మ పలుకులు వినుచు వరాహమూర్తి చిరునవ్వుతో రాక్షసునకు అభిముఖముగా నడచెను. పద్మముల వంటి వరాహమూర్తి కన్నులు రోషముచ్చే ఎర్ర కలువరేకుల వలె మారినవి. అతడు గద ఎత్తి రాక్షసుని ముట్టెపై భయంకరముగా మోదెను. రాక్షసుడు యుక్తిగా తప్పుకొని భయంకరముగా గద తిప్పి వరాహమూర్తి చేతిపై కొట్టెను. వరాహమూర్తి చేతిలోనున్న గద ఎగిరి సముద్రమున పడెను. విష్ణువు నిరాయుధుడయ్యెను. దేవతలు హాహాకారములు చేసిరి. హిరణ్యాక్షుడు మాత్రము ధర్మమును పాటించి నిరాయుధునితో యుద్ధము చేయక నిలబడి చూచుచుండెను. అతని మహాశౌర్యమునకు యుద్ధ ధర్మ బుద్ధికి నారాయణుడు మిక్కిలి ఆశ్చర్యపడి సంతోషించెను. ఆ వరాహమూర్తి వెంటనే రాక్షసుని సంహరించుటకై తన చక్రాయుధమును స్మరించెను. అది సమస్త భూచక్రమును పరిపాలించుచు ప్రత్యక్షమయ్యను. భయంకరమైన సూర్యమండల జ్వాలలతో ప్రకాశించుచు చక్రము తన జ్వాలల వలన శత్రుబలముల గర్వాంధకారమును పారద్రోలెను. దాని శబ్దమునకు సముద్ర ఘోషలు వెనుకబడినవి. సకల దేవతలు నమస్కరించి స్తోత్రములు చేసిరి. చక్రకాంతులతో బ్రహ్మాండము లోపలి భాగమంతయు నిండెను. అట్లు ప్రత్యక్షమైన చక్రము వరాహమూర్తి కుడి చేతి వ్రేలిని అలంకరించెను. అతడు చక్రధారి అయి నడుచుచుండగా గగనమున దేవతలు జయ జయ శబ్దములు చేసిరి. చక్రము ధరించి తనకెదురు నడచుచున్న విష్ణుని చూచి హిరణ్యాక్షుడు శౌర్యము విడవక ధైర్యముతో భయంకరమైన గద ధరించి ఎదురు నడచి కొట్టెను. ఆ గదను కాలితో తన్ని చిరునవ్వుతో పురోగమించుచు వరాహమూర్తి
రాక్షసునితో ఇట్లా నేను పెద్ద గద ధరించి బాహుబలముతో నన్ను యుద్ధమున ఎదిరింపవచ్చితివా రమ్ము, నీకడ్డు లేదనుకొంటివా అనుచుండగనే మరల రాక్షసుడు మరి ఒక గద విసరెను. గరుడు సర్పమును పట్టుకొనినట్లు వరాహమూర్తి ఆ గద పట్టుకొనెను. తన బలము వరాహమూర్తి బలము ముందు చాలదని తెలిసి కూడా హిరణ్యాక్షుడు పట్టుదలతో పెనగులాడెను. మృత్యుదేవత నోటి నుండి వెలువడుచున్న నిప్పుల వలె మంటలు గ్రక్కుచున్న శూలమును వరాహమూర్తిపై విసరెను. సద్బ్రాహ్మణులకు చేతబడి చేసినచో ఎట్లు వ్యర్థమగునో అట్లా శూలము వరాహమూర్తిని తాకక వ్యర్థమైపోయెను. విష్ణుని చక్రముచే శూలము తునిగిపోయెను. ఇంద్రుని వజ్రాయుధము దెబ్బకు గరుత్మంతుని రెక్క తునిగినట్లు చక్రము దెబ్బకు శూలము తునిగినదని దేవతలు సంతోషించిరి. వజ్రాయుధము దెబ్బకు గరుత్మంతుని రెక్క తునగలేదు, ఒక ఈక మాత్రం ఓడినది. ఇచ్చటి చక్రాయుధముచే మిక్కిలి కష్టముతో రాక్షసుని శూలము కొంత మాత్రమే విరిగినదని అర్థము. ఇది రాక్షసుని సామర్థ్యము తెలుపుటకు చెప్పబడినది. తన శూలము చక్రముచే భంగపడుట గమనించి రాక్షసుడు మహారోషముతో విష్ణువును పిడికిటితో గుండెపై పొడిచెను. పుష్పమాలతో కొట్టబడిన మదపుటేనుగు వలె విష్ణువు దర్పించి చిరునవ్వు నవ్వెను. రాక్షసుడు అనేకములైన మాయాస్వరూపములను పుట్టించెను. దుమ్ము రేగి భూచక్రము కనిపింపకుండా మాటుపడెను. మేఘములు క్రమ్మి మహాక్షోభము కలిగించుచు భయంకరముగా రాతి బండలను వర్షించెను. మలమూత్రములను వర్షించెను. క్రుళ్ళిన నెత్తురు మాంసము ఎముక ముక్కలు వర్షించెను. నారాయణుడు ఊరక చూచుచుండెను. రాక్షసుని మాయ వలన ఆకాశము నుండి భూతములు పిశాచములు ఢాకినులు గుంపులు గుంపులుగా వచ్చి నిలబడెను. ఒక్కొక్కరే జుట్టు విరియబోసుకుని వస్త్రములు ధరింపక నిలబడిరి. భయంకరమైన కోరలు, వికృతముగా తెరిచిన నోళ్లు, ఎర్రని కన్నులు కలిగి ఉండిరి. అట్టివారు ఆయుధములను ధరించి చతురంగ బల సమేతులై మీదకు వచ్చిరి. యజ్ఞస్వరూపుడగు వరాహమూర్తి చూచి మాయా సంహారకమగు సుదర్శనమును ప్రయోగించెను. ఆ చక్రము నుండి పుట్టిన కిరణములు భూచక్రమునందు నిండి మాయాచక్రమును మాయము చేసెను. దానినంతటినీ చూచి రాక్షసుడు నిశ్చేష్టుడై నిలబడెను. భూచక్రమనగా భూగోళము కాదు. భూగోళము ఘనీభవించుటకు కొన్ని వేల సంవత్సరములు ముందుగా ఆకాశమున ఏర్పడు ఒక సుడిగుండము. అందు మొదట వాయువులు ఘనీభవించి అగ్ని వెలువడి చక్రముగా ఏర్పడును. అందుండి మరికొన్ని వేల సంవత్సరములకు కరిగిన లోహబిందువు వలె ద్రవ పదార్థం ఏర్పడును. అది ఘనీభవించి భూగోళం ఏర్పడుటయే వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన కథ. భూగోళం ఏర్పడిన తర్వాత కూడా దాని చుట్టూను భూచక్రముండును. దాని వలననే భూమికి కేంద్రం ఏర్పడి పనిచేయుట, దాని ఆకర్షణ శక్తి తిరుగుచూ పనిచేయుచుండుట, భూగోళమందలి రేణువులు విడిపోకుండా నిలబడి ఉండుట జరుగును. జీవులలో వేరువేరుగా అహంకార శక్తి పనిచేయుచుండుట వలన దీనికి భంగము కలుగును. అదియే భూచక్రము మాటుపడుట, ధూళిరేగుట మున్నగు రాక్షస మాయలు. అహంకార దృష్టితో చూచినచో దేహములన్నీయు ఎముకల ప్రోగులుగా, మాంసపు ముద్దలుగా, నెత్తుటి గూళ్ళుగా, మలమూత్రాదుల నివాసములుగా కనిపించును. ఈ లోకమునందలి ఇతరుల ఆకారములు వేరువేరుగా కనిపించును. వారు పరస్పరము పొందునట్టి రాగద్వేషములు, పోరాటములు పిశాచ రూపములుగా వారి ఆయుధములుగా గోచరించును. జీవులలోని అహంకారము అను రాక్షసుడు సంహరింపబడినప్పుడు మాయ తొలగును. అందరి యందు నారాయణుడొక్కడే కనిపించును. అప్పుడు మాటుపడిన భూచక్రము మరల గోచరించును. రికార్డింగ్ నెంబర్ 120 అయిపోయింది.